8వ అధ్యాయము 21వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనము. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యముల యందు నీకు పాల్పొందుటకు ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు మహోన్నతమైన తండ్రి, మహిమా ప్రభావం కలిగిన వారి పాదాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన దీనిలో ఆశీర్వదించారు, బైబిల్ తరగతికి నడిపించారు, చక్కగా పాటలు పాడడానికి కృపణించారు. నాయన చక్కగా మీ నామములో పాటలు పాడారు. నాయన మమ్మల్ని ప్రేమించి తండ్రి మా హృదయాలను ఎరిగిన దేవుడవు, మీ వాక్కులతో మీ మాటలతో మమ్మల్ని మీ భూలోకంలో నీకు నమ్మకమైన సాక్షులుగా నశించిపోతున్న వారికి మార్గకరంగా సృష్టికర్త అయిన దేవాది దేవుని మహిమపరచడానికి నీవిచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి చదవబడిన లేఖనమును మా అందరి నిమిత్తం దీవించి ఆశీర్వదించండి. తండ్రి నీవే మాట్లాడి సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ నిలబడిన నీ దాసుని మీ ఆత్మతో నింపి నాయన నీ పాదాల మీద సాయపడుతున్నాను, సహాయం దయచేయమని రక్షకుడైన యేసయ్య పేరిట ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యక్రమములు 8వ అధ్యాయము మరి 1 నుండి 40 వచనాలు ఈ అధ్యాయం మొత్తం ఉన్నది. ఈ అధ్యాయం మొత్తం మనం ఆలోచన చేస్తే దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉన్నది అనే సంగతిని తెలియచేయడానికి అపోస్తలుడైన మరి లూకా గారు, వైద్యుడైన లూకా అపోస్తలుల కార్యక్రమంలో చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యముల యందు నీకు పాల్పొందులేవు అని చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయంలో మనం గత కాలంలో అనేక పాఠములు మనం విన్నాము. అయినను మరి ఒకసారి క్లుప్తంగా మనం వాటిని ధ్యానం చేసుకుందాం. పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవచ్చు. ఎందుకంటే 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు యొక్క పేరు కనపడుతూ ఉన్నది. ఎందుకంటే స్టెఫెన్ మరణానికి పౌలు సమ్మతించెను అని చూస్తున్నాం. కాబట్టి మరణము అంటే సంఘానికి జరిగే హింసను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే చెదిరిపోయిన వారు మరణ భయానికి దాసులు కాకోకుండా సిలువైబడిన యేసుక్రీస్తు ప్రభువును స్పష్టంగా ప్రకటించడానికి దేవుడు ఎక్కడికైతే వారిని నడిపించారో నడిపిన స్థలాలలో నిలిచి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చక్కగా సువార్తను ప్రకటించారు. ఆ యొక్క వరుసలో మనం ఆలోచన చేస్తే సమరయ పట్టణానికి పిలుపు వచ్చారు. ఆ పిలుపు ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు ముగ్గురి యొక్క హృదయాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఒకటి, ఫిలిప్పు యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నది. సువార్తను ప్రకటించడానికి ఫిలిప్పు హృదయము
సరైనదిగా ఉన్నది. అలాగనే సువార్త పనిలో పాలుపంపులు కలిగిన వారుగా ఉన్నారు. రెండో వ్యక్తిని మనం చూస్తే గాజా నుండి యెరూషలేమునకు ఆరాధించడానికి మరి నపుంసకుడైన కోశాధికారి దేవుని ఆరాధించి యెరూషలేములో దేవుని ఆరాధించి తిరిగి వస్తుండగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, క్రీస్తును ఎలా ఆరాధించవలనో, ఆరాధనకు ప్రాముఖ్యమైన ఆధారము ఎవరు అని తెలియపరిచి అతని మనస్సును ఆరాధనలోనికి నడిపించి సరైన ఆరాధన హృదయం కలిగిన వాడిగా దేవుడు నడిపించాడు. ఆరాధనకు పాల్పంపులు కలిగిన వాడిగా స్థిరపరిచాడు. మూడవ వ్యక్తిని చూస్తే గారడీ సీమోను. ఈ గారడీ సీమోను యొక్క పరిస్థితి మనం చూస్తే ఫిలిప్పీ యొక్క సువార్తను వింటున్నప్పుడు ఆ సమరయ పట్టణంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు, అలాగనే కుంటివారు, అలాగనే అపవిత్రాత్మ పట్టిన వారు వారి మధ్య జరిగించిన సూచక్రియలను, అద్భుత కార్యములను చూచి ఆ పట్టణంలో సంతోషము లేని ప్రజలకు సంతోషాన్ని కలిగించిన వారుగా, వారిలో ఒక్కడుగా గారడీ సీమోను ఉన్నాడు. వారు ఆ గారడీ సీమోనుతో పాటు నమ్మిన వారు దేవుని రాజ్యం గురించి, సిలువైబడిన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారిలో గారడీ సీమోను మనం చూస్తే అతని పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే, ఇవాళ మనకు దేవుడు అనుగ్రహించే పాఠం చూస్తే, కనుక ఈ కార్యములందు నీకు పాలుపంపులు లేవు. ఏమంటున్నాడు? ఈ కార్యములందు నీకు పాలుపంపులు లేవు. దేంట్లో పాలుపంపులు లేవు? ఒకటి, ప్రభువును విశ్వసించడంలో పాలుపంపులు లేవు. రెండు, బాప్తిసం తీసుకోవడంలో పాలుపంపులు లేవు. మూడు, సంఘంలో చేర్చబడి సంఘ సమాసంలో జీవించడానికి పాలుపంపులు లేవు అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి పేతురు, యోహాను ద్వారా అతని మనస్సును, అతని హృదయ ఆలోచనలు బయలుపరచబడిన రీతిలో చూస్తున్నాడు. ఒక హెచ్చరిక చేస్తున్నాడు అతనికి. నేడు నీకు, నాకు, మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఎలా నమ్మాం, ఎలా బాప్తిసం తీసుకున్నాం, ఎలా సంఘ సమాసంలో జీవిస్తున్నాం, సరైన రీతిలో నీ హృదయం ఉంటుందా? సరైన రీతిలో నీ హృదయం లేకపోతే వీటిలో నీకు పాల్పంపులు ఉండవు అని ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కనుక ఈ కార్యములందు నీకు పాల్పంపులు లేవు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి. ఉదాహరణకి ఒక్క విషయాన్ని మనం పాల్పంపులు పొందొచ్చు, దీంట్లో నేను పాల్పంపులు పొందలేదు అని ఒక్కరి గురించి చెప్పండి, లేకపోతే మన గురించి మనం చెప్పుకున్నాం. ఒక మాట చెప్పండి, నేను దీంట్లో పాల్పంపులు పొందాను, నేను దీంట్లో పాల్పంపులు పొందలేదు, నేను ఈ పని చేశాను, అయినా
దీంట్లో నేను పాల్పొంపులు పొందలేనట్టుగా దేవుడు నన్ను తెలియపరుస్తున్నాడు అని చెప్పండి. ఒక మాట చెప్పండి మనలో. చెప్పండి, ఒక మాట చెప్పండి. వచ్చిన వాడు దేవుని సంఘంలోకి వచ్చాము. దేవుని చక్కగా పాట పాడాలి, చక్కగా వాక్యం దానికి మన మనస్సును కేంద్రీకరించాం, దేవుని మాటలు వింటున్నాం. అయినను వీటిల్లో నేను నా హృదయం సరిగా ఉన్నదా లేకపోతే సరిగా లేదా? నేను వచ్చిన వాటిలో పాల్పొంపులు పొందినాను లేకపోతే పాల్పొంపులు పొందలేదు అనే మనసు ఏమన్నా మనతో మాట్లాడుతున్నారు? దేవుడి మనసు మనతో మాట్లాడుతున్నారు, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్పండి, ఒక్కరి గురించి చెప్పండి. సంఘంలో కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. ఒక్కరి గురించి నాకెందుకు లేదు, నా మనసు సరిగా ఉంది, అన్నింటిలో నేను పాపం పొందుతున్నాను అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. దేవుని మందిరానికి ఇవాళ బైబిల్ తరగతి. ఈ బైబిల్ తరగతిలో దేవుడు నాతో, నా కుటుంబంతో ఈ విషయాలు దేవుడు నాతో పంచుకుంటున్నాడు. నా హృదయాన్ని ఎరిగిన దేవుడు, నా కుటుంబాన్ని ఎరిగిన దేవుడు, ఈ పాపలోకంలో నేను ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, దేవుడు నాకు బయలుపరుస్తున్న సంగతులను, విషయాలను నేను నా దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటి ప్రకారంగా జీవించాలి అని మనసు కలిగి దేవుని సన్నిధికి వచ్చామా? కోరిక ఉన్నది కాబట్టి వచ్చాము. సిద్ధపడి వచ్చామా? సిద్ధపాటు లేకుండా వచ్చాము. చూడండి, సిద్ధపాటు కలిగి వచ్చినా కానీ మనకు పాల్పొంపులు ఉన్నాయా లేవా? ఇవి దేవుడు చాలా స్పష్టంగా మనతో తెలియపరుస్తున్నాడు. దైవ సన్నిధికి, దేవుని సన్నిధికి, దేవుడితో మనం మాట్లాడేటప్పుడు మనం ఏముండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే మన శిరస్సులను దేవుని పాదాల మీద అంకితం చేయాలి. మన హృదయం నిండా దేవుణ్ణి నింపుకొని ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తున్నాము అంటే మన శిరములను దేవుని పాదముల చెంత సాగిలపడాలి. అది సిద్ధపాటు. దీనిలో పాల్పొంపులు కలిగి ఉంటాం. వచ్చిన మన శిరములు దేవునికి అంకితం చేయకపోతే మనం ఎలా ఉంటాం? పోవాలి, మనలో ఉన్న దేవుని వాక్కులను వినకోకుండా చేస్తాం. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడు. రెండోది, నా దేవుడు నాతో మాట్లాడు, నా కుటుంబంతో మాట్లాడతాడు. ఈ పాపపు లోకములో నేను ఎలా జీవించాలి, నా కుటుంబం ఎలా జీవించాలి, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవించడానికి దేవుని యొక్క సంగతులను నేను నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించాలి
అని మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు మనం దేవుడి సన్నిధి ఎలా ఉంటాం? దేవుడు మనకిచ్చిన వరములను వాటిని చక్కగా వినియోగించుకుంటాం. పాట పాడేది చక్కగా ప్రార్థన చేసేది చక్కగా ప్రార్థన చేస్తాం, పరిచయం చేసేది చక్కగా పరిచయం చేస్తాం. లేకపోతే వీటిల్లో పాడతాం కానీ పాటలో పాడుతుంటాం, ప్రార్థిస్తాం, ప్రార్థనలో పాడతాం, పరిచయం చేస్తాం, పరిచయంలో పాడతాం. ఎందుకు? సిద్ధ మనసు లేదు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి లోబడి వాటి ప్రకారంగా జీవించడంలో పాల్పంపు కలిగిన వాళ్ళని లోబడి వాటి ప్రకారంగా జీవించకపోతే పాల్పంపులు ఉండవు. అయ్యే సంగతులు తెలియజేస్తుంది. ఆ సంగతులను తెలియజేస్తున్నారు. చూడండి, మనం చదువుకున్న సీమోన్ గాలి సీమోన్ గురించి మనం ఆలోచన చేస్తే 12వ వచనం చదువుతున్నాం చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించియు యేసుక్రీస్తు నామమును గురించియు సువార్తను ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. చూడండి, చక్కగా ఏమంటున్నాడు? అతనిని నమ్మి, వారు అతనిని నమ్మి. రెండోది ఏమంటాడు? పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. సువార్త ప్రకటిస్తున్న వారిని నమ్మడం. దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు ఫిలిప్పు. దైవరాజ్యమునకు వారసుగా ఉన్నాడు ఫిలిప్పు. దైవరాజ్యమునకు వారసులుగా చేయబడడానికి సిలువైబడిన యేసుక్రీస్తు ప్రభువును గురించి స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎక్కడున్నావో, నీ స్థానం ఏదో, నీ స్థితి ఏమిటో ఎరిగి నీ కొరకు ఆయన నీ స్థానమందు నిలిచాడు అని రక్షణ సువార్తను ప్రకటించాడు. ఆ రక్షణ సువార్తలో వారి మనసులు తెరువబడ్డాయి. వారి మనసులు తెరువబడి క్రీస్తుని వారి హృదయంలో చేర్చుకొని మేము దైవరాజ్యమునకు వారసులం, దేవుని రాజ్యంలో జీవించేవారం అని ఒక నమ్మకాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. నా కొరకు దేవుని రాజ్యంలో నుండి మానవుడిగా, దీనుడిగా, రిక్తుడిగా శిలువ మరణాన్ని అనుభవించడానికి నా స్థానంలో నా పాపమునకు పరిహారముగా ఆయన రక్తమును చిందించి ఆయన ప్రాణం పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి నా కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఈ భూలోకంలో నేను సాతాను యొక్క ఆలోచనల నుండి పాపలలో నేను చేరకోకుండా పాపల మధ్యలో జీవిస్తున్నా కానీ పాపలతో కలిసి మళ్ళీ జీవించకోకుండా నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. నన్ను త్వరగా తీసుకుని వెళ్తానని విశ్వసించాను. పశ్చాత్తాపడ్డాను, మనసు మార్చుకున్నాను, మార్పు చెందాను. విరిగిన మనసు, నలిగిన హృదయంతో ఫిలిప్పు
ఫిలిప్పు చెప్పిన సువార్తను, దైవరాజ్యం గురించి స్పష్టంగా వారికి చెప్పినప్పుడు అతని యందు విశ్వాసం ఉంచారు. అతని యందు విశ్వాసం ఉంచి తర్వాత దేవుణ్ణి విశ్వసించారు. ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకు? అపవిత్రాత్మలు వదిలిపోయారు, పక్షవాత కలిగిన వారిని స్వస్థపరిచారు, కుంటి వారిని బాగు చేశారు. వారు చూస్తూ ఉండగా కార్యములు జరిగించారు, ఆశ్చర్యమైన కార్యములు. మరి కుంటివారు లేచి నడవడం అంటే గొప్ప ఆశ్చర్య కార్యమే కదా. రెండోది, పక్షవాయు గల వారు చక్కగా నడవలేని వారు నడుస్తున్నారు, వారి అవయవులను చక్కగా నడుస్తున్నారు. మనం చూసాం, శృంగారం అనే దేవాలయం ముందు వాడు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉంటుండగా వాళ్ళు ఏమన్నారు? బయట గడ్డ మీద కూర్చున్నవాడు విధుడు కాదా అని ఎంత ఆశ్చర్యంగా చేస్తారు, విభ్రాంతి పొందారు. అరే, ఇప్పుడే కదా వానికి నేను డబ్బులే వేశాను, నేను ఇప్పుడే కదా వెళ్తూ వానికి డబ్బులు వేశాను, మరి నా పక్కన కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాడే, చక్కగా దేవునితో సాగిలు పడుతున్నాడే. ఆశ్చర్యం. అలాంటి ఆశ్చర్య కార్యములు ఫిలిప్పు జరిగించాడు. అది విన్నారు. అట్లాగనే గాలిలే సీమోను కూడా కార్యములను చూచి నమ్మాడు. నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఎడబాయకోకుండా సవాసం కలిగిన వాడుగా ఉన్నాడు. అతను చేసే ఆశ్చర్య కార్యములన్నిటినీ చూచి విభ్రాంతి పొందుతున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు. ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత దైవశక్తి కలిగిన వాడు, ఇంత దైవశక్తి, ఇంత అధికారం కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి అతనితో నేను సవాసం కలిగి ఉంటే నేను ఆ దైవశక్తిని పొందగలను. ఆ దైవశక్తిని, ఆ దేవుని ఆత్మను, ఆయన జరిగించే క్రియలను, ఆయన జరిగించే సూచక్రియలను, గొప్ప అద్భుత కార్యములు నేను కూడా పొందుతాను అని విశ్వసించాడు. అందును బట్టి బాప్తిసం పొందాడు. అందును బట్టి సవాసం కలిగి జీవిస్తాడు. ఏం లేదు ఇంట్లో పశ్చాత్తాపమైన మనసు లేదు, నలిగిన మనసు లేదు, విరిగిన మనసు లేదు, దైవరాజ్యంలోనికి హక్కుదారుని అనే నమ్మకము, విశ్వాసము లేదు. నా కొరకు సిలువైబడిన యేసు క్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు అని నమ్మే విశ్వాసం లేదు. ఏం నమ్మాడు? సూచక్రియలు నమ్మాడు, గొప్ప అద్భుత కార్యాలు నమ్మాడు. చూడండి అక్కడ ఏమన్నాడు, చక్కగా చెప్తున్నాడు. చూడండి అక్కడ ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. చూడండి, పదమూడవ వచనంలో ఎంత చక్కగా చెప్తారు. సూచక్రియలను అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను, గొప్ప అద్భుతములను జరిగించుట చూచి విభ్రాంతి పొందెను. చూడండి, విభ్రాంతి పొందాడు. రెండో చూడండి, ఏం చూసారో చూడండి, 18వ వచనం చూడండి. ఏమంటాడు? అపోస్తలుల చేతులు ఉంచుట వలన
పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అనుగ్రహింపబడుతున్నది. ఎందుకంటే 14వ వచనంలో సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధ ఆత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. చూడండి, ప్రార్థన చేసిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడునని సీమోను చూచి. చూడండి, కల్వరి శిలువలో సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభువును ఆయనను చూడలేకపోయాడు. ధవలవర్ణుడు, రక్తవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడిని చూడలేకపోయాడు. అదే లోకంలో మనం చూస్తే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. చూడండి, అంత చక్కగా వివరిస్తున్నాడు. లోకములో సమరయ పట్టణంలో లేకపోతే ఈ శ్రీనగర్ కాలనీలో పాపుల మధ్య సంచరిస్తున్నాడు. ఎలా సంచరిస్తున్నాడు యేసు ప్రభు? పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిరపరాధిగా వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. కానీ పాపం అంటుకోకుండా, పాపము లేకుండా, పాపము చేయకుండా పరిశుద్ధతలో మహనీయుడు. ఎంత చక్కగా తెలియజేసింది. అంత గొప్ప దేవుణ్ణి విశ్వాసించలేదు. ఏం చూస్తున్నాడు? ఆశ్చర్యకాలు చూస్తున్నాడు, సూచక్రియలు చూస్తున్నాడు, కంటికి కనిపించే వాటిని చూస్తున్నాడు. ఏదైతే అద్భుతం చేశాడో ఆ కుంటివాడు ఎలా నడుస్తున్నాడు చూస్తున్నాడు. అంత అద్భుతం. పక్షవాయువుల వాడు చూస్తున్నాడు. వాడు చక్కగా లేచి నడిచి తన పనులు చేసుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్నాడు, సువార్త పాటిస్తున్నాడు, సంఘంలో పనిచేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, చూస్తున్నాడు. అంతకుముందు ఎలా ఉన్నట్టు మూతి సొట్ట పోయి చేతులు ఇట్లా మెనేసి కాళ్ళు ఈడ్చుకుంటూ గారడీ చేస్తూ ఉంటే ఆ గారడీ కూడా చూస్తున్నాడు. నాకేమన్నా బాగు చేస్తాడా, నా మూతి చక్కగా చేస్తాడా, నా చెయ్యి బాగు చేస్తాడా, నా ఈడ్చుకుంటూ పోయే కాళ్ళు బాగు చేస్తాడా అని చూశాడు. ఇతను మూతే పోయి ఒక్కరు పోతుందే కానీ అతని మూతి చక్కగా రావట్లేదు. కానీ ఫిలిప్పు దేవుని సువార్తను చెప్పినప్పుడు, దేవుని రాజ్యం గురించి తెలియజేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేసినప్పుడు అతనిలో మార్పు వచ్చేసింది. ఏమొచ్చింది? సొంతమూర్తి చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చెయ్యి ఎత్తలేకుండా, చేయితో పని చేయలేక ఏ పని చేయలేని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చక్కగా భోజనాలు వడ్డిస్తుంటే అన్నం బేషన్ చేసుకొని చక్కగా అన్నం వడ్డిస్తున్నాడు, నీళ్లు పోస్తూ ఉన్నాడు, కూరలు వడ్డిస్తున్నాడు, తిన్న పళ్ళాలు శుభ్రంగా తీసేస్తున్నాడు, చక్కగా పని చేస్తున్నాడు. చూశాడు, అంత అద్భుత కార్యం జరిగించాడు. విని
పొందాలని పేతురు యోహాను దగ్గరికి డబ్బు తీసుకొని, అయ్యా ఆ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు. ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధాత్మ శక్తిని, ఆ అధికారాన్ని నాకు అనుగ్రహించు. నేను ఎవరి మీద చేతులైతే ఉంచుతానో వారు ఈ అధికారంతో నేను చెప్పిన మాటకు లోబడి వారు స్వస్థ పొందాలి. ఆ అధికారం నాకే. అప్పుడు పేతురు యోహాను ఏం చేశాడు? గాలిలీ సీమోను, నీవు నీ హృదయం సరైనది కాదు. ప్రభువును నమ్మడంలో, విశ్వసించడంలో నీకు పాల్గొంపులు లేవు. బాప్తిసం తీసుకున్నావు కదా, బాప్తిసంలో పాల్గొంపులు లేవు. సన్నిహితంగా ఉన్నావుగా, అందరితో సన్నిహితంగా ఉన్నావు, సవాసంగా ఉన్నావు, నీ ప్రేమను కనుపరిచినావు, నీ సవాసాన్ని కనుపరిచినావు, నీ పరిచయాన్ని కనుపరిచావుగా, అయినా లేదు పాల్గొంపు అని చెప్పారు. చూడంత చక్కగా పేతురు యోహాను గాలిలీ యొక్క సీమోను యొక్క పాల్గొంపులు లేని విధానం గురించి తెలియజేశాం. విశ్వాసం, నమ్మడం, విశ్వసించడం అంటే ఏంటి? చూడండి, ఇక్కడ చూడండి. అపోస్తలుల కార్యక్రమంలో మనం చూస్తే నమ్మడం, విశ్వసించడం, నమ్మిక అనేది మనం ఆలోచన చేస్తే ఎంత చక్కగా తెలియజేస్తుంది. చూడండి, ఎంత చక్కగా తెలియజేస్తుంది. చూడండి, 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యక్రమంలో 4వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండి, ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు, వారికి కలిగినంతయు వాటిని సముష్టిగా ఉంచింది. చూడండి చక్కగా ఏమంటున్నాడు? విశ్వసించిన వారందరూ దైవరాజ్యములోనికి వారసులు కావాలి అంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, నమ్మాలి, విధేయత చూపాలి, వినయం చూపాలి, మనసు మారాలి, మార్పు చెందాలి, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. చర్చికి రావడం, చర్చికి పోవడం, కానుకలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, 10 మందిని పిలుచుకొని రావడం, ఇది కాదు. వీటి వల్ల శూన్యం. నీవు మారు మనసు పొందలేవు, వారు మారు మనసు పొందలేరు. నీ పరిచయంలో పాల్పంపులు ఉండవు, వారి పరిచయంలో పాల్పంపులు ఉండవు. విశ్వసించటము అంటే ఏక మనసు కలిగి ఉండాలి, ఏక హృదయం, ఏక హృదయం. దేవుడు ఒక్కడే, ఒకే మనసు కలిగి ఉంటాడు, 2 మనసు. విశ్వాసం ఒక్కటే, ఏక మనసే ఉంటాడు, ఒక్కటే విశ్వాసం, ఒకటే, 2 ఉండవు. రక్షకుడు ఒక్కడే, 10 మంది ఉన్నారు, ఇక్కడే విశ్వాసం, ఏక మనసు. నిర్ణయం ఒకటే, బాప్తిసం ఒకటే, సవాసం ఒకటే, 10 సవాసం ఉంటాం. చూసారు చక్కగా చెప్తున్నారు. ఒకటే, ఏక మనసు ఒకటే, ఒక్కడే దేవుడు. పీక తెగి పడిన యేసు ప్రభు రక్షకుడు
ఒక్కడే నా రక్షకుడు, నా ప్రభు. పీక కోస్తానా? దేవుడు ఒక్కడే. మధ్యవర్తి ఒక్కడే. మానవులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు నరుడు. విశ్వాసం. అప్పుడు విశ్వసించిన మనము ఏక హృదయులు, ఏకాత్మ కలిగిన వారమై చూడండి. అక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం చూస్తే 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సముష్టిగా ఉంచుకొని అని చూస్తుంది. విశ్వసించిన వారు ఏకముగా కూడుకోవడం. ఇంకా సవాసం కలిగి ఉండాలి. సవాసం నాటుకోకూడదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. 3 పాత్రలు ఒకే. తండ్రి పాత్ర చేశాడు, కుమారుడు పాత్ర చేశాడు, పరిశుద్ధాత్ముడు చేశాడు. తండ్రిలో మార్పు లేదు, కుమారులో మార్పు లేదు, పరిశుద్ధాత్మలో మార్పు లేదు. తండ్రి ఆజ్ఞను శిరసా వహించాడు కుమారుడు. ఆ కుమారుడు జరిగించిన తండ్రి చిత్తాన్ని పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నుండి ఒప్పింపజేస్తున్నాడు. ఒకే మనసు కలిగిన వారే. కాబట్టి విశ్వసించిన వారు ఎలా ఉండాలి? మొదటిగా మనం చూస్తే విశ్వసించే వారు ఎలా ఉండాలి? ఏక హృదయం, ఏకాత్మ కలిగిన వారై. ఎవడు తనకు కలిగిన వారు ఏది తనని అనుకోకూడదు. అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ సంఘాన్ని బలపరచడానికి, సంఘంలో ఆ భేదాభిప్రాయం లేకుండా ఉండడానికి భూములను, ఇళ్లను, డబ్బును సమభాగాలు చేశారు. కానీ నేటి దినాలలో ఎవరికి కలిగిన వాటిలో ఏది దాన్ని అనుకోకూడదంటే, నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను, నాకు దేవుడు నాకు అనుగ్రహించాడు. వాక్యం మీరు వింటున్న మీరు దేవుడి సన్నిధిలో వాక్యం నేర్చుకొని తర్వాత దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాక్యం చెప్పారనుకోండి, వాక్యం చెప్పగానే విని చక్కగా దేవుడు ఈ సహోదరుని వాడుకుంటున్నాడు, ఈ సహోదరుని వాడుకుంటున్నాడు విని అతన్ని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. దేవుని పరిచయంలో ప్రోత్సహించాలి. అమ్మో నాకంటే బాగా చెప్తున్నాడు కాబట్టి ప్రోత్సాహం లేకుండా సంఘములో నుండి వెలివేయడం. తనకు కలిగినది దేవుని వాక్యము దేవుడు చెబుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు అతనిలో కార్యం జరిగించినప్పుడు, నాకు కలిగినది ఉన్నది పంచడం. పాటలు పాడేవారు పంచాలి, పరిచయం చేసేవారు పంచాలి, దాతృత్వం ఇచ్చేవారు పంచాలి. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిస్తూ ఉంటామో ఏం కలుగుతుంది? వారంతా ఏకమవుతారు. చూసావా? మనకు కలిగి ఉన్నది ఏదో అంటే మనం ఏమి దేవుని సన్నిధిలో కలిగి ఉన్నామో, వేటి కృపావరంలో మనం కలిగి ఉన్నాము, వాటిలో అందరికీ పాలుభాగస్తులు చేయాలి.
ఎప్పుడైతే అందరినీ పాలుభాగస్తులను చేస్తామో అప్పుడేమవుతుంది? అందరూ సవాసం కలిగిన వారుగా అప్పుడు అందరిలో ఎలా ఉంటుంది? ఏక హృదయము, ఏకాత్మ కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే 15-30 వారు ప్రతి వారికి వారి వారి అక్కల కొద్ది పంచిపెట్టిది కనుక వారు ఎప్పుడూ కొలువలేకపోయింది. కొలువు ఉండదు. ఒకవేళ పాట పాడుతున్నాను, స్వరం లేకుండా పాడుతున్నాను, స్వరం కలిగిన పాడితే అది నాకేం చేతి ఆ స్వరంలో నాకు ఇచ్చేది, వారికి కలిగింది నాకు ఇచ్చేది. పరిచయం చేస్తారు, భోజనాలు అడుగుతా ఉంటే, భోజనాలు అడుగుతారు గొప్పకైనా చేయాలంటే ఆ భోజన కార్యక్రమం చేయాలి, ఇవ్వాలి. కొంతమంది పిలిస్తేనే వస్తూ ఉంటారు, పిలిచినా కానీ ఇంట్లో త్వరలో చూసుకొని వస్తూ ఉంటారు. అవన్నీ మన సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడన్నా కానీ మొదటిగా మనం ఏం చేయాలి? మనం పాలుభాగస్వం చేయాలి. మనకిచ్చిన ఆ దాంట్లో పాలుభాగస్వం చేయాలి. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు వాటిల్లో పాల్పంపులు పొందేవారిగా ఉంటారు. రాలేకపోతే పాల్పంపులు లేని వారిగా ఉంటారు. కాబట్టి ఎంత చక్కగా విశ్వసించిన వారు ఎలా ఉన్నది? ఏక హృదయం కలిగిన వారు. ఏక అంటే దేవుని మనస్సు, దేవుని హృదయం అంటే క్షమించే మనస్తత్వం కలిగిన వారుగా, జీవితం కలిగిన వారుగా ఉంటారు. ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆలోచన లేని వారిగా ఉంటారు. పరలోక సంబంధమైన పరలోక ఆశీర్వాదాల కొరకు సిద్ధపడిన మనసు కలిగిన వారుగా ఉంటారు. అలాగే అనేకులను ఆ మనసులోనికి నడిపించేవారుగా ఉంటారు. చూడండి, పాల్పంపులు లేని వారి గురించి ఒక ఇద్దరి గురించి చెప్పి మనం క్లాస్ ముగించుకుందాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది చూడండి. నిర్గమాకాండం 12వ వచనము 13వ వచనంలో 14వ వచనంలో చదువుతున్నాను. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన ప్రతి వారు విస్తరించి ప్రబలిది కనుక వారు ఇశ్రాయేలు యొక్క అసహ్యపడిని. ఐగుప్తీయులు ఇశ్రాయేలు యొక్క అసూయత కలిగిన దేశ కలిగిన వారు. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించి కఠినంగా పని చేస్తారు. 3 ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణులను విసిగిపోయింది, చీదరించిపోతున్నారు. ఒక మాట చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలు అంటే దేవుడు కోరుకున్న ప్రజలు. విశ్వాసులు అంటే దేవుడు కోరుకున్న
ప్రజలు, విశ్వాసులు ఇశ్రాయేలు. దేవుని కొరకు, ఇశ్రాయేలు కొరకు దేవుడు దిగి వచ్చాడు. విశ్వాసుల కొరకు యేసుక్రీస్తు ప్రభు కూడా దిగి వచ్చాడు. చూడండి. అయితే కీర్తన 78వ కీర్తన 36వ వచనం చదవండి. కీర్తనలు 78, 36వ వచనంలో ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు. చాలా ఆయన ఎడల స్థిరత లేదు. ఇశ్రాయేలుకు దేవుని మీద స్థిరమైన మనసు లేదు. నేను విశ్వాసముగా అనుకుంటున్న మనకు స్థిరమైన మనసు లేదు. అనుకుంటున్న వారికి స్థిరమైన మనసు ఉండదు. విశ్వాసము అనుకుంటే స్థిరమైన మనసు ఉంటుంది. చూడండి ఎంత చక్కగా అంటాడు. రెండోది మనం చూస్తే ఉంటాడు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా కైకొనలేదు. దేవుని నిబంధన, దేవుని మాట, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం నమ్మకంగా అనుసరించలేకపోతున్నారు. మనం చూస్తే నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసి తమ నాలుకలతో ఆయన యొక్క బొంకిరి. దేవుని అసహించుకుంటున్నారు, అనరాని మాట్లాడుతున్నారు. దేవుడు మాకేం చేసి ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆ నాలుగు ఇచ్చాడుగా, అది చాలు, మాట చాలు. గమనిస్తున్నారా మనం ఎప్పుడన్నా? దేవుడు నాకేమి ఇచ్చాడు అన్నారు కదా. దేవుడు నాకేమి ఇచ్చాడు అనే మాట మాట్లాడినప్పుడు ఆ మాట నాలుక తీసేసేందుకు ఆ మాట మాట్లాడతారా? ఆ మాట మాట్లాడడానికి దేవుడు నాలుకను నల్ల చక్కగా పెట్టాడు. నల్ల ఉంటుంది కదా నాలుకను, ఆ మాటను చక్కగా పెట్టాడు. ఆ మాట అనే ముందుగా మనం కొంచెం ఆలోచించాలి లేదా? ఆ మాట బయటపరుస్తుంది అంటే మన మనసులో, మన హృదయంలో ఉన్నది ఏం చేస్తున్నాం, మనం బయటపరుస్తూ ఉన్నాం. నాకేం చేసేది ఆ మాట వస్తుంది, అదేగా చేసింది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. ముగోడైతే చూడండి, ఇంత చేస్తే ఏమన్నాడు, ఆయన పరలోకం నుండి దిగి ఐగుప్తికి వచ్చి ఐగుప్తిలో నుండి ఐగుప్తి రాజును కఠినపరిచి, అతని హృదయాన్ని కఠినపరిచి, యుద్ధం లేకుండా, తగాదా లేకుండా, వీరి ప్రాణాలు పోకుండా, వారి ప్రాణాలు పోకుండా ఆయన చక్కగా ఏం చేశాడు, ఐగుప్తి రాజును మనసు మార్చి, మీ దేవుని ఆరాధించడానికి మీరు వెళ్ళండి, మీరు దేవుడు మీకు ఇచ్చిన ఆ దేవుని రాజు కానాను దేశానికి ప్రయాణమే వెళ్ళిపోండి, తనంతకు తానే పంపించాడు. ఎంత చక్కగా ప్రయాణం చేశాడు చూడండి. వారి మనస్సు అంటే దేవుని నమ్మడం వల్ల, దేవుని దూషించడం వల్ల, దేవుని అసహించుకోవటం వల్ల కానాను దేశంలో ప్రయాణం లేక అరణ్యంలో సాగిపోవలసిన వారు ఏమిటారు, అక్కడ ఆగిపోయారు. చూసావా,
సాగిపోవలసిన వారు ఆగిపోయి నీ నా విశ్వాసంలో పాపంలో జీవిస్తున్న వారు, పాపానికి అమ్మడిపోయిన వారు, పాపం ప్రభుత్వం చేస్తూ మన మీద అధికారం చెలాయిస్తుంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మరణాన్ని పొంది ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మరణాన్ని పొంది రక్తమంతా చెందించి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి విశ్వసించిన వారిని నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆరాధికులుగా చేసి ప్రార్థన పరులుగా చేసి ఆయన స్వర్థం నుంచి సంపాదించిన సంఘములో ఆయన మన సంఘంలో భద్రపరిచి మనం పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? సాగిపోతున్నామా ఆగిపోతున్నామా అంటే పాలు పంపులు పొందుతున్నావా? పాలు పంపులు పొందలేకపోతున్నావా? నీ హృదయం సరిగా ఉంటే పాలు పంపులు పొందుతావు, నీ హృదయం సరిగా లేకపోతే పాలు పంపులు పొందుతావు. చూడండి చక్కగా దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి పేతురు యోహానులు గాడిద సీమోను చూసి పశ్చాత్తాపం లేని గాడిద సీమోను, పిలుపు చెప్పిన మాటలందు నీ మనస్సు సూచక్రియలకు గొప్ప ఆశ్చర్యకార్యములకు మనసు ఇచ్చి దేవుని నమ్ముకొని విశ్వసించి దైవరాజ్యంలోనికి వారసులవుతున్న వారితో కలిసి బాప్తీసం పొందారు. వారితో కూడా సంఘంలో చేర్చబడి సవాసం కలిగి ఉన్నారు. కానీ నీ హృదయంలో పశ్చాత్తాపం లేదు. దైవరాజ్యమునకు వారసత్వంలో అప్పుడుగా నూతన జన్మ లేదు నీలో, నూతన విధానం లేదు నీలో, కొత్త మనస్సు లేదు, కొత్త జీవితం లేదు. నువ్వు పాత జీవితంలోనే ఉన్నావు కాబట్టి పాత జీవితం, పాత స్వభావంలో దేవునికి పనిలో నువ్వు వారసులు కావు. దేవుని పనిలో నీకు పాల్పొక్కులు ఉండవు. ఇంకనైనా ఏమంటున్నారు? అవకాశం ఇస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. గాడిద సీమోను, ఇంకనైనా మనస్సు మార్చుకో. చూడండి చదివి మనం ముందుకు కొనసాగుతాం. 8 22 చదువు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకును. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. దేవుడు ఎంత కృపామయుడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. పాల్పొంపులు పొందుకునే విధంగా మన జీవితాన్ని సరిచేస్తాడు, సరిదిద్దుకోబట్టాడు, చక్కదిద్దుకోబట్టాడు. కాబట్టి దేవుని పనిలో మనం ఏమని ఏక మనసు, రెండు మనసు. రెండో మనసు సాతాను మనసు. సాతాను చోటు ఏక ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉన్నది, సాతాను ఆత్మ మనలో ఉన్నది. సాతాను ఆత్మ ఉంటే చెడు కార్యాలను జరిగించేవారు. కాబట్టి అలా ఉండకూడదని మరి వైద్యులు చక్కగా
హృదయాన్ని బయలుపరచబడినట్టు చేశాడు. నేడు మన హృదయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు ఎలా ఉన్నాయి, మనం చేసే పనిలో, మనం చేసే పరిచయంలో, మనం చేసే వాటిని కలిగిన వాటిని ఉంటున్నామా లేకుండా ఉంటున్నామో అని ఒక హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈ హెచ్చరికలను మనం విని సరి చేసుకుని సరిదిద్దుకొని దేవుడి కొరకు, మన కొరకు, మన కుటుంబం కొరకు, నశించిపోతున్న ఆత్మ కొరకు భారం కలిగి, ప్రయాస కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి దేవుడి కొరకు జీవితం, దేవుడి మాట మన కొరకు దీవించి ప్రార్థన చేసుకున్నాం. కరుణా సంపన్నుడు తండ్రి, నీ మాట స్తోత్రమైనా నాయన మీ ఆత్మ ద్వారా చక్కగా మాతో మాట్లాడినందుకు నీ మాట స్తోత్రాలు తండ్రి. ప్రతి మాట మా హృదయంలో మీ కార్యం జరిగించమని, మీ కొరకు జీవించే జీవితంలో నాయన మా విశ్వాస జీవిత యాత్రలో చక్కగా ముందు కొనసాగే ఉంటుంది, ఆగిపోకుండా సాగిపోయి జీవిత లక్ష్యంలో మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, రక్షకుడు ప్రాణపెట్టి విమోచకుడు మా కొరకు ప్రాణపెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు వారి అస్మానమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.